సంచలనం నమోదు కానుందా? మెగాస్టార్ రాజకీయాల బాట పట్టడం ఖాయమనే సంకేతాలు బీజేపీ జనసేనలు ఇస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక సంచలనంగా మారింది. 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాతి పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా సేవలందించారు. అయితే రాష్ట్ర విభజన సమయం నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో 150వ సినిమాని తీసి తెలుగు ప్రేక్షక లోకానికి మళ్లీ చేరువయ్యారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో 151వ చిత్రంగా సైరాని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించారు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. సమాజం కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ పోరాటాన్ని ఆరాటాన్ని చూసిన మెగాస్టార్ చిరంజీవి 2 ఏళ్లలో జనసేన వెంట నడుస్తారని మాట ఇచ్చినట్టు ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇదొక సంచలనంగా మారింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఇలాంటి ప్రకటన చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2024లో బీజేపీ జనసేన కూటమికి నటుడు చిరంజీవి మద్దతిస్తారని వీర్రాజు ప్రకటించారు. ఏపీలో తమ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా తనదైన శైలిలో రాజకీయాలు చేసిన చిరు భవిష్యత్తులో ఏపీపై ఎలాంటి ముద్ర వేయబోతున్నారనేది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నేత నారాయణమూర్తి గారు, అలానే బీజేపీ నుంచి రవికిరణ్ గారు, జనసేన పార్టీ నుంచి మధుసూదన్ రెడ్డి గారు, పుల్లారావు గారు, ప్రముఖ విశ్లేషకులు కూడా మనతో డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా పుల్లారావు గారితో మాట్లాడదాం. పుల్లారావు గారు, ఈ ప్రకటనలు ఏ విధంగా చూడాలి? 2 రోజులుగా జరుగుతున్నది ఓ రకంగా రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తించేటువంటి అంశం, మరోవైపు నుంచి చిరంజీవి ఎంట్రీ అంటే నిజంగానే మళ్ళీ ఒక మెగాస్టార్ దిగుతున్నారు రాజకీయాల్లో అంటే ఖచ్చితంగా అదొక సంచలనంగా మారేటువంటి అవకాశం ఉంది. నిజంగా రాజకీయాల్లోకి చిరంజీవి రావడానికి కావాల్సినంత స్పేస్ ఆంధ్రప్రదేశ్లో, మరి ముఖ్యంగా తెలుగు రాజకీయాల్లో ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక భారతదేశం సిటిజన్, ఆయన హక్కు ఉన్నది. ఆయన ఇష్టం వచ్చిన పార్టీ జాయిన్ చేయొచ్చు, ఫార్మ్ చేయొచ్చు. అది జాయిన్ అవ్వకూడదు, చేయకూడదు అంటానికి మనకెవరు హక్కు లేదు. మీకున్నది హక్కు, నాకున్నది. అది ఆయన డెమోక్రటిక్ రైట్. రెండోది, దూరం నుంచి అబ్జర్వ్ చేస్తే ఆయన 10 సంవత్సరాలు చక్కటి రాజకీయ అనుభవం కూడా ఉన్నది. పదవులు కూడా చక్కగా ఆయన అనుభవించారు. రాజ్యసభ ఎంపీ అవ్వాడు, 2 సార్లు అవ్వాడు అనుకుంటా. చక్కగా మంత్రి చేశారు, అన్ని సేవలు చేశారు. మొత్తం సిస్టమ్ ఆయనకు తెలుసు. మూడో విషయం ఏంటంటే, తప్పకుండా బీజేపీ పాలసీకి నిన్న నడ్డా గారు అన్నారు, అలాగే వెస్ట్ బెంగాల్ బీజేపీ నాయకులు అన్నారు, మనకి బేస్ లేని చోట కొత్త నాయకులు తీసుకురాకపోతే బేస్ ఎలా పెరుగుతుంది? ఉన్న మొహాలు పెట్టుకుని తిరిగితే బేస్ లేదనే మనం అంచిపోయి ఉన్నాం. కాబట్టి కొత్త మొహాలను అట్రాక్ట్ చేసి కొత్త వాళ్ళని తీసుకొస్తే పార్టీకి బేస్ పెరుగుతుంది. కొత్త వాళ్ళంటే పాలిటిక్స్ కొత్త అని కాదు, పార్టీలో కొత్త వాళ్ళు. సో అందువల్ల ఇప్పుడు మనం ఫ్రాంక్గా చెప్పాలంటే బీజేపీలో బ్రహ్మాండమైన స్పీకర్స్ ఉన్నారు, బ్రహ్మాండమైన మీడియా స్పోక్స్ పర్సన్ ఉన్నారు. ఓట్ పుల్లర్స్ ఎవరైనా ఉన్నారా? ఓట్ క్యాచర్స్ ఉన్నారా అంటే నాకు అనిపించట్లేదు. సో చిరంజీవి గారు నిజంగా జాయిన్ అవుతున్నారు, వెళ్తున్నారంటే అది కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈవేళ వాళ్ళకు ఉన్న స్థానం బట్టి చాలామంది వెళ్ళొచ్చు. అందువల్ల మనం ఏం సర్ప్రైజ్ మాత్రం అవ్వకూడదు. మీరు అడిగిన ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, స్పేస్ ఉన్నదా లేదా అని మీరు అడిగారు. స్పేస్ అంటే స్థలం, రాజకీయ స్థలం. ఒక పక్కన వైఎస్ఆర్సీపీ చక్కగా కూర్చున్నారు, ఇంకో పక్కన మన టీడీపీ కూర్చున్నారు, జనసేన ఉన్నది, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు. చిన్న రాష్ట్రాల్లో మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. చిన్న రాష్ట్రాలు అంటే కేరళ ఉదాహరణ ఇస్తున్నారు. 20 మంది ఎంపీలే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రం ఏం కాదు, 25 ఎంపీలు ఉన్నారు. పెద్ద పట్టణం లేని, పెద్ద సిటీ లేని, అర్బన్ ఏరియా లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తప్పకుండా స్పేస్ ఉన్నది. రాబోయే రోజుల్లో ఏ చిన్న రాష్ట్రంలోనైనా మనం చూస్తే, ఒక రాజస్థాన్ చూసినా, ఒక బీహార్ అంటే కొంచెం పెద్ద రాష్ట్రం అనుకోని ఎక్కువ పార్టీలు రావటం. ఎందుకంటే ఉన్న పార్టీ సెటప్ స్థలం లేకపోవటం, స్పేస్ మాత్రం గ్యారెంటీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంత టైట్ కాంపిటీషన్ ఉన్న చోట ఆంధ్రప్రదేశ్ ఉదాహరణగా, తెలంగాణలో అంత టైట్ స్పేస్ లేదు. అది నా అభిప్రాయం. ఇక్కడ ఎవరైనా కొద్దిగా 5-10% ఓట్లు కనుక తీసుకునే బలం ఉంటే, 2% ఓట్లైనా ఒక జిల్లాలో 10%, 5% ఓట్లు పెద్ద ఇంపాక్ట్ వస్తుంది, పెద్ద ఇంపాక్ట్. తర్వాత అందరికి తెలుసు, నాకు టికెట్ కావాలి, ఆయనకి కావాలి, ఈయనకి కావాలి. 2 పార్టీలు ఉంటే ఇంకా ఇచ్చే వాళ్ళకి ఇస్తారు, కొత్త వాళ్ళకి లేదు కదా స్థలం. సో కొత్త పార్టీకి ఆయన జాయిన్ అవటం, రెడీమేడ్ పార్టీ ఆయన సొంతంగా ప్రజారాజ్యంలాగా పెట్టి తిరిగి స్థాపించి రోజు అల్లరి పడకుండా బీజేపీ వెల్ ఎస్టాబ్లిష్ పార్టీ కనుక
నేనేం ఆశ్చర్యపోతలేదు. స్పేస్ ఉంటుంది, సక్సెస్ ఎంతవరకు ఉంటుంది అది మాత్రం మనం ఈవేళ మాత్రం ప్రస్తుత స్థాయిలో ప్రిడిక్ట్ చేయలేం. కొన్ని రోజులు ఆగాలి. దానికి కూడా జనసేన అండ్ బీజేపీ అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఆ బేస్కి ఒకరికి బేస్ వ్యతిరేకం మాత్రం ఉండదు. రైట్. అది కంపాటబుల్ బేస్. అంటే అక్కడ జనసేనకి బీజేపీకి బేస్లో వ్యతిరేకత లేదు కాబట్టి అవకాశం. సో పెత్తందారి వర్గాలు, పెత్తందారి కులాలు పార్టీలో ఉన్నప్పుడు, ఒక పార్టీలో ఉన్నప్పుడు అది తప్పట్లేదు. ఎవరో కొంత ఫీల్ అయిపోక్కర్లేదు. అది ఉన్న పరిస్థితి. అది మనం మిగతా రాష్ట్రంలో చూస్తున్నాం. ఒకటి చోటాల పార్టీ ఉన్నది, ప్యూర్లీ జాట్ పార్టీ. అఖిలేష్ యాదవ్ పార్టీ ఉన్నది, ప్యూర్లీ యాదవ్ పార్టీ. లాలూ ప్రసాద్ పార్టీ యాదవ్ ముస్లిం. అందువల్ల ఒక బెంగాల్లో కాస్మోపాలిటన్గా ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. సో ఇక్కడ ఆయన పని మీద ఆయన ఎంత చారిస్మా ఉన్నది అది ఈవేళ మనం చెప్పటం కష్టం. ఎందుకంటే 5-6 సంవత్సరాలు ఆయన ఇన్యాక్టివ్గా ఉన్నారు కాబట్టి రాబోయే రోజులు ఆయన జాయిన్ అవుతే మనకు తెలుస్తుంది. రైట్. మధుసూదన్ రెడ్డి గారు, జనసేన పార్టీ నేత మధుసూదన్ రెడ్డి గారు మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. మధుసూదన్ రెడ్డి గారు, మీ అంచనా ఏంటి? నిన్న నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు, ఇవాళ సోము వీర్రాజు గారు ప్రకటించారు. చిరంజీవి గారి రీ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టుగానే భావించాలా? వాస్తవ పరిస్థితులనే వాళ్ళు వివరించారు. రైట్. మధుసూదన్ రెడ్డి గారు, మీ ఆడియో ప్రాబ్లం వస్తుంది, మ్యూట్లో ఉన్నట్టుంది, ఒక్కసారి చెక్ చేసుకోండి. రైట్. ఈలో మనం రవికిరణ్ గారితో మాట్లాడదాం. ఈలో రవికిరణ్ గారు, ఏంటి జనసేన బీజేపీ జాయింట్ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఒకవైపు నుంచి తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు వస్తున్నాయి. ఆసక్తికరంగా ఈ సమావేశాల నేపథ్యంలోనే చిరంజీవి గారి రీఎంట్రీకి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. ఏంటి మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్? కేశవ్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, 990 వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ గారి జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. ఇకపోతే మన టాపిక్ లోకి, కేశవ్ గారు, అనూహ్యంగా రాష్ట్రంలో 20 మాసాల్లోనే ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ అయిందండి. దీనికి నేపథ్యం చూసుకుంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన అందించింది, మొదట్లో పక్క రాష్ట్రంతో కీచులాటాలు, ఆ తర్వాత అమరావతి ప్రభావతి చూపించడాలు, ఆ తర్వాత కేంద్రంతో కీచులాటలు. ఒట్టిగొడ్డికి అడుపులు ఎక్కువ అని ఆయన చేసిన హడావుడు ఎక్కువ, పని తక్కువ. దీనికి ప్రజలు చిత్కరించుకొని ఒక ప్రత్యామ్నాయం కోసం, మాకు ప్రత్యామ్నాయం కావాలని చెప్పేసి ఒక ఛాన్స్ అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి మరి పెద్ద ఎత్తున మెజార్టీలు అన్ని రాజకీయ పక్షాల నుంచి అయితే ట్రెడిషనల్ గా ఉన్న ఓటు బ్యాంక్ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి వేయడం జరిగింది. ఇంత పెద్ద మ్యాండేట్ ఇస్తే గత 20 మాసాలుగా వారు ప్రజాస్వామ్యయుతంగా కాకుండా ఒక నియంత్రిత పోకడలో పోతూ రాజ్యాంగ వ్యవస్థలతో కీచులాడుకుంటాం, జ్యుడిషియరీ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు, ఎస్సీసీ కావచ్చు, తాను తప్పు చేస్తూ అధికారులతో పదే తప్పులు చేస్తూ, అధికారులు ఏదో కోర్టుకి ఎలా వెళ్ళొస్తున్నారంటే ఏదో లుమ్రి పార్క్ వెళ్ళినట్టు వెళ్ళి రావడం, సంజాషి చెప్పుకుంటాం ఒక ఎత్తైతే, క్షేత్రస్థాయిలో అవినీతి పేటరైపోతుంది. గతంలో చంద్రబాబు నాయుడికి ప్రభుత్వంలో జరిగిన అవినీతి కన్నా అతని కన్నా గారు ఆచంట మల్లన్న అని అంతకన్నా ఎక్కువ అవినీతి ఈ 20 మాసాల్లోనే పెరిగిపోవటం ప్రజల్లో ఒక తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. అందుకని ప్రజలు ఈ రోజు మూడవ ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. కిషోర్ గారు, ఈ మూడవ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఇంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మరి ఈ యొక్క కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మనోహర్ గారు చెప్పడం నిజంగా అగ్నికి వాయువు తోడైనట్టే. రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో ఒక మూడవ ప్రత్యామ్నాయం, ఎంతసేపు వీళ్ళేనా, వాళ్ళు కాకపోతే వీరు కాకపోతే వీళ్ళేనా, ఒక మూడవ ప్రత్యామ్నాయం ఏదైతే భూస్వామ్య వర్గాలకి లిమిట్ అయిపోయి వాళ్ళు వస్తే వాళ్ళకి చూసుకుంటారు, వీళ్ళు వస్తే వీళ్ళని చూసుకుంటారు, ఇదే సరిపోతుంది. కానీ అందరి యొక్క సంక్షేమం చూసే విధంగా మరి పరిస్థితి ఉండట్లేదు. దీనికి ఒక మూడవ ప్రత్యామ్నాయం కావాలని అని ప్రజలు ఈ రోజు ఆకాంక్షిస్తున్నారు. దానికి తోడుగా మరి ఎంతమంది సహకరించినా సరే అది తప్పనిసరిగా స్వాగతించాల్సిన విషయం. దానిలో మెగాస్టార్ చిరంజీవి గారే మరి దీనికి మద్దతు ఇచ్చే విధంగా ఇస్తారని మనోహర్ గారికి చెప్పడం నిజంగా
అద్భుతమైన విషయం. ఇదే రకంగా ముందుకు సాగితే మాత్రం తప్పనిసరిగా 2024లో 3వ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ జనసేనకి మరి ప్రజలు ఆదరణ చూపిస్తారన్న విశ్వాసం మాత్రం మాకైతే ఉంది. కేశవ్ గారు. రైట్. నారాయణమూర్తి గారు, మీరు ఏమంటారు? జగన్ స్పేస్ ఇచ్చారంటున్నారు రవికిరణ్ గారు. ఇంకోవైపు నుంచి జనసేన పార్టీ చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది, చిరంజీవి రావడం అయితే ఖాయం అనేటువంటి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో? నిజంగా అంతటి స్పేస్ ఉందా? చిరంజీవి ఎంట్రీ తర్వాత 3వ ప్రత్యామ్నాయం ఖచ్చితంగా బలపడే అవకాశం ఉందా? మనం 19 మరి వీళ్ళు కాల్కులేట్ చేస్తున్నారు కానీ పోల్సన్ గుడులు లేవు. ఈ 3 సంవత్సరాల్లో పోల్సన్ గుడులు లేవు, చేయని అభివృద్ధి లేదు, చేయని దుర్మార్గం లేదు. ముగ్గురు పార్టీ ఒకటి కాదు, ముగ్గురు కలిపి 20 నెలల్లో వచ్చిన తర్వాత ఈ పేదవాడికి సంక్షేమ పథకం అందింది. వాళ్ళు ఏనాడు పేదవాడు అనే మాట కూడా ఆ రోజు రాలేదు. బీసీ అంటే తోకలు కత్తిరిస్తాను, ఎస్సీ అంటే నేను లోపలేస్తాను, మైనారిటీ అంటే నువ్వు ఉగ్రవాదివి అనే క్రమంలో సాగిన పాలన ఒకవైపు అయితే, ఇంకొక వైపు ఇవాళ జగన్ గారు వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి, ప్రతి బీసీకి, ప్రతి ఎస్సీకి, ప్రతి మైనారిటీకి, ప్రతి ఉన్నత వర్గాల్లో ఉన్న లేని వాళ్ళకి కూడా ప్రతి పథకాన్ని 4 కోట్ల మందికి 90,000 కోట్ల రూపాయలు వాళ్ళ డైరెక్ట్గా వీళ్ళ దోపిడీదారులు పైన ఏదో ఐస్ ముక్క పట్టుకొని అందరికి అందిస్తే కిందకి వెళ్ళేటప్పటికి ఐస్ ఉండేది కాదు, నీళ్ళు ఉండేది. అట్లా కాకుండా ఇవాళ రూపాయి ఇవ్వాలంటే రూపాయి పేదవాడి జేబులోకి వెళ్ళాలి. అమ్మఒడు అంటే 15,000 వెళ్ళాలంటే 15,000 పేదవాడి జేబులోకి వెళ్ళాలి. అది రైతు భరోసా 13,500 వెళ్ళాలంటే 13,500 పేదవాడి చేతిలోకి వెళ్ళాలి. ఇంటికే రేషన్ వెళ్ళాలి. అవ్వాతాతలు నీళ్ళు తెచ్చుకోలేని పరిస్థితి. వాళ్ళు ఇంటికే రేషన్ ఇచ్చే కార్యక్రమం. ప్రతి గ్రామానికి ఒక సెక్రటరేట్, ఎక్కడో దేశంలో రాష్ట్రంలో హెడ్ క్వార్టర్లోని సెక్రటరీ చూసే పరిస్థితుల నుంచి ఇవాళ ప్రతి గ్రామంలోని ప్రతి పేదవాడు, ప్రతి గ్రామస్తుడు సెక్రటరీని చూసే పరిస్థితి. అది కౌన్సిల్ కానివ్వండి, గ్రామాలు కానివ్వండి. ఈ విధంగా దేశంలోని ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలోనే ప్రపంచ మేధావులు కొనిడే విధంగా ఇవాళ పాలన అద్భుతంగా జరుగుతూ ఉంటే ఇక రాజకీయాలు మొదలయ్యాయి. 5 సంవత్సరాలు పాలన తర్వాత ఒక రాజకీయంగా ఒక మార్పు ఇట్లా ఉండాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా 50% పైగా ఓట్లతో, 88% పైగా ఎంపీలు, ఎమ్మెల్యేలతో తీర్పుని చరిత్రలో తిరగరాచారు ఈ ప్రజలు. దాని నుంచి 20 నెలల్లోనే వీళ్ళ కట్ట రాజకీయాలు, పుట్ట రాజకీయాలు, కుల రాజకీయాలు, ప్రాంతీయ రాజకీయాలు మొదలైపోయి ఈ ముగ్గురులో ఎవరు కలవాలో తెలియదు. నిశ్చితార్థమే కాలేదు, పెళ్లి పిల్లల గురించి కూడా మాట్లాడే పరిస్థితి వాళ్ళు వస్తున్నాయంటే అది చాలా అతిగా ఊహించుకుంటున్నారు ప్రతి ఒక్కరు. గత ఎన్నికల్లో వీళ్ళకి వచ్చిన ఓటు శాతం అంతా ఒకసారి మీరు తీసుకుంటే మీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీరు ఓటు శాతాన్ని పెంచడానికి? మీరు ఏం చేశారు గతంలో అని చెప్పుకోవడానికి ముందు ఓటు వేయడానికి అడుగుతారు. గతం వచ్చే ఎలక్షన్లో నుంచి గత ఎలక్షన్కి కంపేర్ చేసుకుంటే మిమ్మల్ని ఏ విధంగా నమ్ముతారు అనుకుంటున్నారు? అసలు నమ్మే అవకాశం ప్రజల్లో ఉందనుకుంటున్నారా? అసలు ఒక సీటు కూడా గెలవాలని ఈ పార్టీలు అధికారం గురించి మాట్లాడుతున్నారు, ప్రజల గురించి మాట్లాడుతున్నారు. ఎంత దారుణమైన రాజకీయాలు చూస్తున్నామంటే వాళ్ళ చాలా సిగ్గుసేపు. ఓకే, ఆశ ఉండడంలో తప్పులేదు, మనిషికి ఆశావాది, ఆశతో బతకండి, తప్పులేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో దురాశతో పోయే ఈ శక్తులన్నిటికీ కూడా స్పేస్ లేదు. చివరికి దేవాలయాల మీద పడ్డారు. దేవాలయాన్ని దేవుడిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసే కార్యక్రమం చేశారు. చివరికి దోషులుగా ఎవరెవరు చేయలేరో తెలిసింది మనకి. అంటే ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్లో మీ కుట్ర రాజకీయాలు మొదలు పెడదామని చెప్పేసి ఎప్పుడైతే అనుకున్నారో, ఎవరిని అనవసరంగా శిక్షించుకుంటూ అనుకునే తరుణం నుంచి వాళ్ళ దొంగలు దొరికిన తర్వాత ఈ రాజకీయాలు ఎవరు చేశారని బయటకు వచ్చిన తర్వాత ఇట్లాంటి రాజకీయాలు చేయకూడదు అనేటువంటి బుద్ధి వచ్చే విధంగా ఇవాళ యంత్రాంగం కూడా నడుచుకుంటుంది. అధికారులు బ్రహ్మాండంగా పాలిస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎవరు పడితే వాళ్ళ రికమెండేషన్స్ వాళ్ళ చేతుల్లోనే, రాజకీయ నాయకుల చేతుల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసేవారు. ఒక రూల్ ఆఫ్ లా లేదు, ల్యాండ్ ఆఫ్ లా లేదు. అప్పుడు ఆఫీసర్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పని చేసుకునేవారు కాదు, వీళ్ళు అడ్డుపడేవారు. దాన్ని చేతిలో తీసుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దాచడానికి సిద్ధపడేవారు.
అధికారులను ఐఏఎస్ నది రోడ్డు మీద నిలబెట్టి ఇవాళ విజయవాడలో నిలబెట్టి మాట్లాడే పరిస్థితులు ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ. మరి ఇవాళ చూస్తే అధికారులు ఏ రాజకీయ నాయకుడైనా దుర్భాషలాడే అవకాశం ఉందా? అధికారులు పనిచేసుకుంటా ఉన్నారు. రాజ్యాంగం పూర్తిగా అమలవుతుంది. ప్రజాస్వామ్యంగా పాలన సాగుతూ ఉంది. ప్రపంచ నాయకులే కొనియాడుతూ ఉన్నారు. ఏంటి సిస్టమ్ కోవిడ్ని ఎదుర్కోవడానికి ఏదైతే వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారో ఎంత అద్భుతంగా ముందు చూపుతూ చూడగలిగారు. ఎంత అద్భుతంగా ఈ మెకానిజం తయారు చేశారు. మొత్తం ప్రపంచం అంతా ఆర్థికంగా అతలాకుతం అవుతుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం మసూదన్ రెడ్డి గారు వినపడుతుంది. ఒక సెకండ్ నారాయణమూర్తి గారు. మసూదన్ రెడ్డి గారు చెప్పండి. అవసరం లేదు ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, అంతా సస్యశ్యామల గీతం వినిపిస్తోంది, మీరు మాత్రం వేరే రకంగా మాట్లాడుతున్నారు, కుట్ర చేసేది 3 పార్టీలే అంటున్నారు. నాయకుల ఇళ్లలో అంతా సస్యశ్యామలంగా ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలు సస్యశ్యామలంగా ఉన్నారు. దాంట్లో అయితే ఎలాంటి డౌట్ లేదు, మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పేది వాస్తవమే. వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ, వారి కార్యకర్తలు కానీ, వారి నాయకులు కానీ బ్రహ్మాండంగా ఉన్నారు. దాంట్లో ఆయన చెప్పేదంటే వాళ్ళ పార్టీ వరకు అయితే బ్రహ్మాండం, దాంట్లో అయితే అనుమానం లేదు. ఒకసారి ఆలోచన చేయాలా. ఆయన చెప్తా ఉన్నారు నారాయణమూర్తి గారు, పెన్షన్ ఇంటి దగ్గరికి పోయి ఇస్తున్నాము అని చెప్తున్నారు. మంచి కార్యక్రమం పెట్టామని మీరు అనుకుంటున్నారు. కానీ ఇంతకుముందు ఏదో అవ్వాతాతలకి ఆ సచివాలయం అంతా పిలిచి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. హ్యాపీగా దాంట్లో 2000 రూపాయలు పెన్షన్ వస్తే 1000 రూపాయలు జోబీలు పెట్టుకొని 1000 రూపాయలు కొడుకో కూతురుకో ఇంటికాడ మనవడికో ఊరు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేం చేశారంటే మీరు ఈ వాలంటీర్కి పోయి వాళ్ళతో ఏళ్ళ ముద్ర ఇప్పించుకొని వాళ్ళ కొడుకో బిడ్డకో ఇంట్లో ఇచ్చిపోతారు పెన్షన్. ఒకసారి మీరు కనుక్కోమని చెప్పండి, మీరు కనుక్కోండి, అధికారులతో కనుక్కోండి. ఫస్ట్ మీరు ప్రజల్లోకి వెళ్ళండి, అక్కడ పెన్షన్ ఏం జరుగుతుందో కనుక్కోండి. అవ్వాతాతల ఓలే మీరు చేసిన పని ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు పోతా ఉంది. అది నేను చెప్పేది వాస్తవం. మీరు ఎంక్వైరీ చేయించుకోండి, ఎలాంటి సందేహం లేదు దీంట్లో. వాళ్ళకేదో 500 లేదు, లాస్ట్ 500 వాళ్ళ కుటుంబ సభ్యులు తీసేసుకోండి, వాళ్ళకి అన్నం పెట్టే పరిస్థితి లేకుండా చేసి పెట్టేశారు. ఈరోజు ఆ 2000 రూపాయల కోసం అన్నం పెడతాను. ఈరోజు ఏళ్ళు ముద్ర వేయించుకోవడము, 2000 రూపాయలు జోలు పెట్టుకోవడం, కొడుకో బిడ్డో లేకుంటే ఇంకోటి ఇంట్లో ఉండేవాళ్ళు. ఇది మీరు చేస్తున్న పని. ఆటోలో వాళ్ళకి 10,000 ఇస్తారు, 5 రూపాయలు డీజిల్ రేట్ పెంచుతారు, పెట్రోల్ రేట్ పెంచుతారు. మీరు అనుకో ఊరికే మీ అంతకు మీరు ఏదో పిల్లి పాలు తాక్కుంటా కళ్ళు మూసుకొని ఎవరు చూడలేనట్లా మీరు అన్ని ధరలు పెంచేసుకుంటా అందరి మీద ఎత్తిన భారాలు పెట్టుకుంటా మేము అవ్వతాతలకు డబ్బులు ఇస్తాండాం, అమ్మఒడి ఇస్తాండాం. ఇవన్నీ ఒకటే ఆలోచన చేయాలి సార్. నేను అనేదేమన్నంటే ఈరోజు రోడ్లు చూడండి, మీరు రోడ్లు పల్లెల్లోకి వెళ్ళి ఎంత అధ్వాన్నమైన పరిస్థితి ఉందో మీరు ఒకసారి వెళ్ళి కనుక్కోవాలా. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎవరు అడిగారండి? వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంటింటికి బియ్యం ఇస్తాను. మసూదన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తుంది కాబట్టి అసలు 3వ ప్రత్యామ్నాయం ప్రస్తావనే లేదు అని నారాయణమూర్తి గారు అంటున్నారు. ఆ 3 పార్టీలే కుట్రల పార్టీలు అంటున్నారు. వీళ్ళే పొగుడుకుంటూ ఏదో మేమేదో అద్భుతాలు చేస్తున్నాము, ఇదంతా మేమేదో చేస్తున్నామని చెప్పి వీళ్ళు అనుకుంటారు. ప్రజల్లో ఆ విధంగా లేదు. ఇక్కడ మీరు నిజంగా ప్రజలకు సేవ చేశారు, బ్రహ్మాండం చేసిందే వాళ్ళు ఎలక్షన్లు పెట్టే ఎందుకు సార్ ఇంత ఇబ్బంది పడుతున్నారు? ఒకసారి ఆలోచన చేయాలి. ఇన్నిసార్లు కోర్టుకు వెళ్తున్నారు, ఈ ఎలక్షన్ అదే విధంగా చిరంజీవి గారు వస్తారంటే ఆయన వచ్చి ఏం చేస్తారు, ఈయన వచ్చి ఏం చేస్తారు? ఒకటి ఎవరు వచ్చి ఏం చేస్తారు? వీళ్ళు ఓట్ల పర్సెంటేజ్ అంతే సార్. 2014లో ఎలక్షన్ల ముందు వీళ్ళు బై ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు తెలుగుదేశం వాళ్ళకి డిపాజిట్లు రాలే. కానీ 2014 ఎలక్షన్లో వాళ్ళు అధికారంలోకి వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏదో మీకు సీట్లు ఉన్నాయి కదా, ఓట్లు వచ్చాయి కదా, ఇంక భవిష్యత్తులో మేము ఇదే పర్మనెంట్ సీట్, మేమే అధికారంలో ఉంటాం అని కలల కంటే ప్రజలు చూస్తూ ఉంటారు. అవన్నీ ఏముండవు. మీరు చేసేటువంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అసలు మీరు రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తున్నారా? రాజ్యాంగ భాష్యం చేస్తారు. అసలు మీకు రాజ్యాంగం మీద ఏమాత్రం కూడా మీకు రాజ్యాంగం అంటే కానీ దాని మీద గౌరవం కానీ మీకు ఏమాత్రం లేవు. ఈరోజు చూసారు నిమ్మగడ్డ ప్రసాద్ రమేష్ కుమార్ గారు, ఆయన ఓటు ఎక్కితేనే ఆయన రిజెక్ట్ చేసేసారు. ఒక ఎలక్షన్ కమిషనరు హైదరాబాద్లో ఓటు తీసేసుకొని సొంతూరులో ఓటు ఎక్కిమంటే కూడా ఒక ఎలక్షన్ కమిషనర్కి ఓటు ఎక్కించలేని పరిస్థితి వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళు మేమైతే ప్రమాణం చేస్తున్నాం మీ అంతకు మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు. మీరు ఎంతసేపు మాట్లాడే నేనేమి మాట్లాడలే, మీరు ఇంకా అర్ధగంట సేపు మాట్లాడి నాకేం అభ్యంతరం లేదు. మేము చెప్పేదనేనండి లాస్ట్ మీరంటే మళ్ళీ రెక్టిఫై చేసుకోండి పోయి. నేను చెప్పేది అబద్ధం. వాలంటీర్లు ఇంటి దగ్గరికి వెళ్ళి అవ్వతాతలను అడగండి ఏం జరుగుతుంది.
నేను చెప్పేది అబద్ధమో మీరు వెళ్ళి అడగమని చెప్పండి. నేను చెప్పేది అబద్ధాలు ఏం చెప్పండి. నేను నాకు Right. 30 years నేను Right. చిలక మధుసూదన్ రెడ్డి నా పేరు. మీరు నాకు 30 years రాజకీయ experience ఇతర ఉంది. రాష్ట్రాల్లో నేను మాట్లాడితే చెప్పేది ఏముందంటే మేము మీరు ప్రజల్లో ఉన్నాం. కాలేజీకి వెళ్ళి అడగండి. నేను చెప్పేది అబద్ధమేమో. ఊరికే మీ ఎంతకు మీరు కూర్చొని టీవీ డిబేట్లో కూర్చొని మేము అన్ని మా వాళ్ళు అన్ని చేసేస్తున్నారు, మా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళేసి మొత్తం ఏ వాళ్ళ కష్టాలు లేవు అని ఏదో మీరు చెప్పడం కాదు. ప్రజల్లోకి వెళ్ళండి, వాళ్ళ బాధలు నిజంగా కనుక్కోండి. కానీ నేను చెప్పేది ఏముందంటే మీకు అసలు రాజ్యాంగ వ్యవస్థల మీదే మీకు అసలు ఒక అవగాహన లేదు. మీ మంత్రులు ఒక శాఖకు సంబంధించిన మంత్రులు ఇంకో శాఖ గురించి మాట్లాడతారు, ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఇంకో శాఖ ఆ శాఖ గురించి మాట్లాడతారు, దేవాదాయ శాఖ మంత్రి పోయి ఇంకో శాఖ గురించి, వేరే శాఖ వచ్చి దేవాదాయ శాఖ ఒక నిమిషం మసూదన్ రెడ్డి గారు, ఒక నిమిషం లేకుండా ఏదో మాట్లాడడం కాదండి. చెప్పండి సార్. ఒక నిమిషం పుల్లారావు గారు మీరు అంటారు చెప్పండి. 20 నెలల కాలం చాలా తక్కువ సమయం. 5 ఏళ్ళు చేసిన వాళ్ళు ఏమీ చేయలేకపోయారు, కానీ 20 నెలల కాలాన్ని నిందలు వేయడము, మళ్ళీ చిరంజీవి వస్తారు లేదంటే ఈ కూటమిలు కడతాము అనేటువంటి ఈ ప్రక్రియలన్నీ కూడా రాజకీయ అవకాశవాదంలో భాగం అనేటువంటి విమర్శలకి నిజంగానే ఆ విమర్శలను అంగీకరించవచ్చా? ఒక మహాత్మా గాంధీ తప్ప అందరూ రాజకీయ పదవులు తీసుకున్నారు. వీళ్ళేమన్నా ఎవరైనా సేవలు చేయడానికి వచ్చారా? వీళ్ళ స్థితి ఏంటి 50 సంవత్సరాల క్రితం ఎలా ఉండేవారు, వాళ్ళ బ్రతుకులు ఏంటి పూర్వీకులు మీరు ఒకసారి చూడండి. ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు. ప్రతి జిల్లాకి వెళ్ళి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అడిగితే ఎప్పుడు కారు ఫస్ట్ టైం కొనుక్కున్నారు ఈ ఒక్కో నాయకులు మీకు తెలిసిపోతాడు. మహాత్మా గాంధీ ఒక్కడే అవకాశవాది కాదు, మిగతా వాళ్ళు మన్మోహన్ సింగ్ నాకు అతి గౌరవం, కానీ ఆయన అవకాశవాదే. పాలిటిక్స్ అంటే తప్పులేదు, అధికారం కావాలి. పాలిటిక్స్ ఒక ఎన్జిఓ కాదు, ఒక ఆశ్రమం కాదు. అన్ని కుట్రలు చేసి అధికారం కోసం చేస్తున్నారు. అది తప్ప ఉప్ప నా నిర్ణయం కరెక్ట్ అవ్వకపోవచ్చు. రాజకీయంలో ఉన్నవాళ్ళు మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని అంటారు, చేయాలి కూడా. ఊరికనే కూర్చోబెట్టలేదు కదా. మీరు 5 సంవత్సరాలు పవర్ ఇచ్చినప్పుడు 5 సంవత్సరాలు పవర్ చేయాలి. ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇవాళ ఢిల్లీ అంతా రిపబ్లిక్ డే దేశం అంతా చూశారు. ఒక 20,000 30,000 మందిని కంట్రోల్ చేయలేకపోయారు. రెడ్ ఫోర్ట్ దగ్గర 5,000 మందే వచ్చారు, 4,000 మంది వచ్చారు, కంట్రోల్ చేయలేకపోయారు. నరేంద్ర మోడీ గారు అందరు చెప్పేది ఏంటంటే నీకు ఓటేశారు గెలిచారు అందరికీ హీరో రైట్, కానీ 5 సంవత్సరాలు నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, 5 సంవత్సరాలు అధికారం ఇచ్చేయడం కరెక్ట్ కాదు. రోజు ఎలక్షన్ జరుగుతుంది ప్రజల్లో, రోజు ఆఖరి ఎలక్షన్ 5 సంవత్సరాల తర్వాత నేను ఓడిపోయానని నాకు హక్కు లేదంటే డెమోక్రసీ కాదు. చేస్తూ కరెక్టే, కానీ కొంచెం దూరదృష్టితో ఆలోచించుకొని సాఫ్ట్గా వెళ్ళాలి పొలిటికల్ పార్టీస్. అవకాశవాది అనేది అందరు పొలిటీషియన్స్ అవకాశవాదే. నాకు అవకాశం వస్తే తీసుకుంటా, తప్పులేదు. సేవ చేయడానికి వస్తున్నానని చెప్తా, సేవ చేయగలను నేను చేయడానికి, అది తప్పు కాదు. కానీ అది పెద్ద మోరల్గా చెప్పడం అంటే కొద్దిగా నేను ఒకటే చెప్పాను. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళండి, వన్ లీడర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 50 సంవత్సరాల క్రితం స్కూటర్ కూడా ఉన్నదా, 40 సంవత్సరాల క్రితం కూడా ఉన్నది లేదు, పైకి వచ్చారు, అనుభవించారు. సో సేవ చేసావు అనుభవించామంటున్నారు కరెక్ట్. సో అది కరెక్ట్ లైన్ కాదు. ఈ వ్యక్తి ఆ పార్టీ అని నేను అంటలేదు. జనరల్గా అవకాశవాదం అంటే పాలిటిక్స్లో అందరూ అవకాశవాదులే. ఇవాళ మా నరేంద్ర మోడీ గారు ఒక హిమాలయాల నుంచి వచ్చిన అగస్త్య కాదు కదా, మంచి లీడర్, గ్రేట్ లీడర్ అని ఒప్పుకుంటున్నా. ఓన్లీ మహాత్మా గాంధీ కేశవ్ గారు, మిగతా వాళ్ళంతా మరి గొప్ప నాయకులు అనొచ్చు, కానీ అవకాశం ఆపర్చునిటీ అలయన్స్ తప్పులేదు. ఇందిరాగాంధీ గారు కమ్యూనిస్ట్ పార్టీతో 1971 అలయన్స్ పెట్టుకున్నారు. 1977కి ఎవరి దారి మీద వాళ్ళు వెళ్ళిపోయారు. 80 అలయన్స్ పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు. పాలిటిక్స్లో ఉన్న లాజిక్ అది. కానీ దీంట్లో పెద్ద ప్రిన్సిపల్స్ ఉన్నాయి, నాకున్నాయి, మీకు లేవంటూ అంటే కొంచెం కష్టంగా ఉన్నది. ఇద్దరు మనం అందరం ఒక లెవెల్లో ఆపరేట్ చేస్తున్నాం. మన దేశానికి రాష్ట్రానికి సేవ చేయాలి, పదవి కూడా కావాలి. పదవి లేకుండా సేవ చేయొచ్చు, కానీ కష్టం కనుక పదవుల కోసం పోరాడుతున్నాం. అందువల్ల ఇది పెద్ద కొద్దిగా డిబేట్లో ప్రజలు కూడా అలాగ ఆలోచించట్లేదేమో. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సినికల్ ప్రజలు. సినికల్ అంటే బాగా తెలివితేటలు ఉన్నాయి. వీళ్ళు ఏదో వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి చేస్తున్నారు, మనకి ఏమైనా చేస్తున్నారంటే అంతా ఫ్రీ ఇస్తున్నారంటే ఏంటి ఆలోచన కూడా ఉన్నది. అక్కడ నాయకుడు కొద్దిగా ఆలోచించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అసలైన అవకాశం వాళ్ళని నేను చెప్తున్నాను. ఏ పక్కన బాగుంటే ఆ పక్కన వెళ్తారు. ఎలక్షన్స్ ఎలా చేస్తున్నా చూస్తున్నాం. ఒక స్కూటర్ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అవ్వగల ఆంధ్రాలో, బీహార్లో అవుతున్నారు, బెంగాల్లో అవుతున్నారు, కేరళలో అవుతున్నారు. కొద్దిగా ఆలోచించుకోవాలి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. రైట్. ఇక ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయా?
పోటీ పడి మరీ చిరంజీవి పేరును ప్రస్తావించడం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఎందుకు ఆ పార్టీలు చిరంజీవి పేరునే ప్రస్తావిస్తున్నాయి? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. రవికిరణ్ గారు, ఈరోజు అకస్మాత్తుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటన వెలువడింది. 2024 ఎన్నికలు టార్గెట్ ఖచ్చితంగా బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది, దాని వెనక చిరంజీవి ఖచ్చితంగా ఉంటారు అని చెప్పని అంటున్నారు. ఏంటి ఈ సీక్రెట్ ఏంటి? ఎందుకు చిరంజీవిని రాజకీయాల్లోకి మళ్ళీ ఆహ్వానించాలనేటువంటి ప్రయత్నం జరుగుతోంది? కేశవ్ గారు, అది అయితే మనోహర్ గారు చెప్పారో దానికి కొనసాగింపే కానీ కొత్తగా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు చెప్పింది కదా. అందులో ఇవాళ కూడా వారు కలిసే ఉన్నారు, గవర్నర్ గారిని కలిశారు ఈ ఎన్నికల పంచాయతీ ఎన్నికల గురించి. దానిలో భాగంగానే కొన్ని విషయాలు షేర్ చేసుకుని ఉంటారు. అయితే ఇందాక జరిగిన డిస్కషన్ లో కొండ ముదిరి ఊసరు వెళ్ళైనట్టు జన్మభూమి కమిటీలు ముదిరి వాలంటీర్ వ్యవస్థ అయింది కేశవ్ గారు. ఏ రకంగా జన్మభూమి కమిటీలు కేవలం పచ్చ చొక్కాలకి అన్ని చేసుకుంటా వచ్చి ప్రజలు చిత్కారం పొందారు, ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ కూడా అదే పని చేస్తున్నారు. ఎవరైతే బులుగు చొక్కాలు వేసుకుంటారో వారికే అన్ని ఏతే నిబంధనలు ఉంటాయో నిబంధనలు వాళ్ళకి వర్తించవు. ఎవరికన్నా సరే ఎన్నైనా సరే ఇచ్చేయచ్చు. ఆ రకంగానే జరుగుతుంది. ఈ రోజు గతంలో టీడీపీ ప్రభుత్వంలో ల్యాండ్, వైన్, సైన్, లిక్కర్ మాఫియా, రేషన్ బియ్యం మాఫియా ఎన్ని జరిగినాయి. ఈ రోజు 20 మాసాలు ఏదైనా తగ్గిందా కేశవ్ గారు? అన్ని యథేచ్ఛగా జరుగుతున్నాయి. వైన్ మాఫియా ఇంకా కొత్త బ్రాండ్లు, బూమ్ బ్రాండ్లతో కొత్త బ్రాండ్లు వచ్చేసినాయి. ఎంత చీప్ లిక్కర్ కాసే విధంగా ఏదైతే నియోజకవర్గాలు ఎంత జోరుగా జరుగుతున్నాయి. అలాగే నారాయణమూర్తి గారు ఇందాక ప్రస్తావించారు, ఇవన్నీ రాజకీయంగా చేస్తున్న ఆరోపణలు మాత్రమే. రాజకీయంగా చేస్తున్న ఆరోపణలు మాత్రమే. రాజకీయంగా చేస్తున్న ఆరోపణలు మాత్రమే. శ్రీకృష్ణదేవరాయలు గారి పరిపాలనలో ఉన్నావా అన్నట్టు మూర్తి గారు చెప్పారు. నేల విడిచి వైసీపీ నాయకులు నేల విడిచి సాగు చేస్తున్నారు. ఏదో ఆకాశ అడవుల్లో ఎలా అయితే వారు ముఖ్యమంత్రి గారు కేవలం విమానాల్లో తిరుగుతారో అలాగే వీరు కూడా పైన తిరుగుతున్నట్టున్నారు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఎంత ఈ రోజు చెప్తున్న అంశం కేశవ్ గారు, ఈ స్థానిక పంచాయతీ ఎన్నికల గురించి వాళ్ళ నాయకులు, శాసనసభ్యులు, పంచాయతీ చెప్తున్న విషయం ఏంటంటే, మీరు కనుక మమ్మల్ని గెలిపించకపోతే స్థానికంగా పంచాయతీకి నిధులు ఇవ్వం, అభివృద్ధి జరగదు, మమ్మల్ని మా పెట్టిన ప్రతినిధులు గెలిపించాలని బెదిరిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అసలు పంచాయతీలో అభివృద్ధి జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి. 17 ఆర్థిక సంఘం, 14 ఆర్థిక సంఘం, 15 ఆర్థిక సంఘం కావచ్చు, గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు కావచ్చు, స్వచ్ఛ భారత్ నిధులు కావచ్చు, గ్రామాల్లో నిర్మాణం అవుతున్న రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్ సెంటర్ కేంద్రాలు, పంచాయతీ భవనాలు, అలాగే అనేక స్కూల్ భవనాలు, కాంపౌండ్ వాళ్ళు, రోడ్లు, డ్రైనేజీలు, కుళాయిలు, ఎల్ఈడి లైట్లు, పార్కులు, ఆఖరికి బరియల్ గ్రౌండ్ కూడా, శ్మశాన వాటికి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి చెందడమే కాగా నెలల నిర్వహణ కూడా ఆ యొక్క పంచాయతీ కార్యాలయం కరెంటు బిల్లుతో సహా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చి జరుగుతుంటే, ప్రణాళికాబద్ధంగా కేంద్ర ప్రభుత్వ నిధుల్ని గతంలో ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిసి కొట్టేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా తప్పుడు ప్రచారాలు గ్రామ స్థాయిలో చేస్తూ భయభ్రాంతికి గురి చేస్తున్నారు. ఇది సమంజసమా? అసలు గ్రామాల్లో అభివృద్ధికి అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి సంబంధం ఉందా? వారిచ్చే నిధులు ఏమైనా ఉన్నాయా అక్కడ? ఈ రోజు పట్టాల గురించి చెప్తున్నారు. పట్టాల్లో ఎంత అవినీతి చేశారండి? ఎంత ముంపు ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. ఈ కొన్నటువంటి 9,000 కోట్లతో కొంటే దాని సుమారు 4,000 కోట్ల అవినీతి. దానిలో నిర్మాణం కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చేస్తున్నారు. వారు నిర్మిస్తారని చెప్తున్నటువంటి 1,80,000 1,80,000 పూర్తిగా 1,50,000 ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, 30,000 గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది కింద పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సుమారు 28,000 కోట్ల రూపాయలు మరి ఏదైతే ఈ కాలనీలో భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ యొక్క కాలనీలో రోడ్ లైటింగ్ కానీ, ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ, డ్రైనేజ్ నిర్మాణం కానీ, కుళాయి కనెక్షన్ కానీ, మరుగుదొడ్ల నిర్మాణం కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అదే కాకుండా ఈ యొక్క జగనన్న కాలనీలు పేరు పెట్టినారే, దానిలో ఎత్తు పెంచడానికి ఉపాధి హామీ పథకం నిధుల్లో 4,000 కోట్ల రూపాయల వరకు వాడుకుంటూ జరిగింది. దానిలో కూడా అవినీతి చేశారు. ఇందు లేదని అందులే సందేహం కలదు, ఎందెందు వెతికినా అవినీతి అందుందే కలదు. పూర్తిగా ప్రజలు ఇప్పుడు 3వ ప్రత్యాల వైపు చూస్తున్నారు. దానికి మరి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చూడటం నిజంగా స్వాగతించవలసిన అంశం అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. రైట్. నారాయణమూర్తి గారు, మీరేమంటారు? ఒకవైపు నుంచి అవినీతి ఆరోపణలు, రాజకీయంగా జరిగేటువంటి ప్రత్యారోపణలు, వీటన్నిటిని పక్కన పెడితే చిరంజీవి గారు అయితే అన్ని పార్టీలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ గారికి సోదరులు అయినా కానీ గత 2-3 ఏళ్లుగా మనం అన్ని పరిణామాలు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వివిధ సందర్భాల్లో పరిశ్రమకు సంబంధించిన అవసరాల్లో కలవడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే చిరంజీవి గారు కనుక మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్కి కానీ లేదా ప్రధానంగా అధికారంలో ఉన్న పార్టీకి ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉందా, లేదా అందరి వాడిగా చిరంజీవిని అందరి మన్ననలు పొందే విధంగా ప్రసన్నం చేసుకునేటువంటి అవకాశం ఉందా? చిరంజీవి గారు అంటే మనం పాపం ఆయన ఇప్పుడు రాజకీయాల్లో న్యూట్రల్ గా ఉన్నారు, ఏ పార్టీలో ఉన్నారో తెలియని విధంగా ఉన్నారు. అయితే న్యూట్రల్ గా ఉంటే పాపం నినాదం ఆ రోజుల్లో పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి గారు ఏమయ్యారో మనకు తెలుసు. చివరికి చిరంజీవి గారు అనుకున్నది అయిందా లేదో తెలుసు. చిరంజీవి గారే తన ఓన్ కాన్స్టిట్యున్సీలో పుట్టిన ఊళ్ళో ఓడిపోయిన సంగతి తెలుసు. అది పక్కన పెడతాం. ఎక్కువ చిరంజీవి గారి గురించి ఎక్కువ మాట్లాడదు ఇప్పుడు, ఎందుకంటే ఆయన క్లారిటీ ఇవ్వాల. వీళ్ళు ఏదో సంకలు గుద్దుకుంటున్నారు ఆయన వస్తారని, అది పక్కన పెడదాం. రెండోది బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఏదైనా అభివృద్ధిలో పావల వంతు, పావల 99, 90, 80 వద్దు, పావల వంతు చేసినట్టు చెప్పగలరా? భారతదేశం మొత్తం మీద ఎన్ఆర్జిఎస్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అనే స్థానం ఈ బీజేపీ నాయకులకు తెలుసా? దాన్ని ధృవీకరిస్తారా, ధృవీకరించరా? తెలుసుంటే ధృవీకరించాలి, తెలియకపోతే తెలియని విధంగా మాట్లాడని ఒప్పుకోవాలి. 2, ముగ్గురు కలిపి పోటీ చేసిన నాడే 23 సీట్లు పరిమితమైన 3 ప్రతిపక్షాలు కలిపి ఇవాళ 3వ ప్రత్యామ్నాయం అంటే వీళ్ళకి వచ్చిన ఓటు శాతం ఎంత అండి బీజేపీకి? పోనీ అదే పవన్ కళ్యాణ్ వచ్చిన ఓటు శాతం ఎంత? సీట్లన్నీ నేల విడిచిస్తాం. ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? 151 సీట్లు, 88% ఎంపీలు, 88% ఎమ్మెల్యేలు, 50% పైగా ఓట్లు. భారతదేశ చరిత్రలో ఏ రీజనల్ పార్టీకి రాని విధంగా వచ్చి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేల విడిచి సవాల్ చేస్తుంది. 1% ఓట్లు కూడా రాని బీజేపీ, 1 సీటు కూడా నెగ్గని ఈ జనసేన వాళ్ళు మాత్రం గాలిలో సవాల్ చేస్తున్నారా? అసలు ఏమైనా పోలికి అర్థం ఉందా? 20 నెలల్లో చాలా పరిణామాలు జరిగినాయి అంటున్నారు. 20 నెలల్లో చాలా పరిణామాలు జరిగినాయి అంటున్నారు. 2018లో జరగాల్సిన ఎలక్షన్ పట్టించుకోలేదు కదా. 5 సంవత్సరాలు వచ్చినా కూడా కమిషనర్ గా ఒక్క ఎన్నిక కూడా చేయలేని అసమర్థ కమిషనర్ ఉండిపోతే ఆ నోటి మీరు ముగ్గురు ఉండి కూడా ఏం చేస్తున్నారు? ఏ కోడిగుడ్డు మీద ఏమైనా చేస్తున్నారా మీరు? లేదంటే గాడిదలకి గుర్రాలకి పళ్ళు తోముతున్నారా? అంటే ఇంత మాటలు మాట్లాడకూడదు. అంటే వీళ్ళు మాట్లాడిన వ్యవహార శైలిని బట్టి నేను మీకు సమాధానం చెప్పాల్సి వస్తుంది తప్ప మేము పౌరుషంగా మాట్లాడే మనుషులు కాదు. వైఎస్ఆర్సీపీ అంటే చేతల ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు. ఆయన బయట డబ్బా కొట్టుకోడు, పావలా చేసి 100 రూపాయలు డబ్బా కొట్టడు గ్రాఫిక్స్ లో. ఏది కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఇంతకుముందు గత ప్రభుత్వాలు చేసేది సార్ అట్లా. మనది మాటలు తక్కువ. ఎక్కడ కూడా 30 లక్షల మందికి ఇల్లు ఇస్తే మీకేంటండి బాధ? అంటే పేదవాడికి ఇల్లు ఉండొద్దా? కొండ మీద ఇల్లా? తిరుపతి రండి, వైజాగ్ రండి, అసందర్భమైన అసలు సంబంధం లేని వాదన తీసుకొస్తారు. వాదన తీసుకొచ్చి మీరే ఫూల్ అవుతారు. మళ్ళీ ప్రజల మధ్య ప్రజల దోషులుగా నిలబడతారు. చిరంజీవి గారు ఏ పార్టీ ఉండారా, ఏ పార్టీ లేరా, ఇవన్నీ మాట్లాడము. ఒక్క సెకండ్ నారాయణమూర్తి గారు మసూద్ రెడ్డి గారు మీకు సమాధానం ఇస్తున్నారు. ఒక్క సెకండ్. ఎందుకంటే అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరం లే. ఆయన అక్కడ ఎవరు మిమ్మల్ని ఏం నిందించలే. చిరంజీవి గారు అయినా ఆయన ఒక అందరి వాడు. దాంట్లో ఎవరినైనా చెప్తారు. ఆయన స్వభావము, ఆయన చిరంజీవి గారు అందరికి కావాల్సిన వ్యక్తి. ముఖ్యంగా జనసేన పార్టీకి మాకు కావాల్సిన వ్యక్తి. ఎందుకంటే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం, అన్నదమ్ముల సంబంధం వాళ్ళది. ఎప్పుడైనా చిరంజీవి గారు జనసేన పార్టీకి మద్దతు ఆల్రెడీ ఆయన ఇంతకు ముందే చెప్పారు. ఎప్పుడు కూడా జనసేన పార్టీకి మా తమ్ముడు సపోర్ట్ గా ఉంటా అని చెప్పారు. ఆయన తప్పకుండా జనసేన బీజేపీకి మద్దతు ఇస్తారు. ఆయన గ్యారెంటీగా ఈసారి వచ్చే ఎలక్షన్లో అంతా కూడా మెగా ఫ్యామిలీ అంతా కూడా మూకుముడిగా ఒక్కటై ఖచ్చితంగా జనసేన బీజేపీ తరఫున ఖచ్చితంగా వాళ్ళంతా పాల్గొంటారు. ఈ వైఎస్ఆర్ పార్టీకి తగిన బుద్ధి గుణపాఠం చెప్తారు. వీళ్ళు 151 సీట్లు వచ్చినాయి, ప్రపంచంలో మాకన్నా గొప్పలు లేరు,
ప్రపంచంలోనే మాకన్నా గొప్ప ఓట్ బ్యాంక్ ఎవరికి రాలే. చంద్రబాబు నాయుడు కూడా ఇదే చెప్పుకుంటూ వచ్చేవాడు. ఆయన చెప్తే లాస్ట్ ఏమైనాడు 23 సీట్లకి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరు చెప్పింది లెక్కలకి వేసుకోలే. నేను చెప్పింది నేను ఇంటర్నెట్ అంటాడు అదంటే ఏమైపోయినాడు మీరే చూశారు. చూసి 23 సీట్లకు వచ్చేసాడు ఆయన. మీకు కూడా ప్రజలు ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఈ విధంగా మీరు ఎదురుదాడి చేసేది మెదులు పెడితే ఏదైనా ప్రతిపక్షాలు చెప్పేది వినాలి కానీ విని ఇది మంచిది కాదు. ఒకటి చెప్తా ఉన్నా, చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు. ఇది మంచిది కాదండి. మేము చెప్పేది ఏమంటే చిరంజీవి గారు మా మెగా ఫ్యామిలీ, మా యొక్క పార్టీకి ఓన్. దాంట్లో ఎవరు మాకేమి మీ సర్టిఫికెట్లు అవసరం లే. అర్థమైందా? తప్ప చిరంజీవి గారు పాల్గొంటారు. జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతారు. ఆయన వచ్చే ఎలక్షన్ లో ఖచ్చితంగా ఆయన బ్రహ్మాండంగా పాల్గొంటారు. మీరు ఏమనుమానం, మీకు భయం ఎక్కువైపోయి ఎన్ని ఓట్లు వచ్చినాయి, నీకు ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎన్ని సీట్లు వచ్చినాయి చెప్పుకున్న వాళ్ళంతా లాస్ట్ కు వాళ్ళు ప్రతిపక్షంలో ఈ రోజు వాళ్ళు ఏమనిపిస్తున్నారు. మీకు కూడా అదే పడే తప్పకుండా చెప్తాను. ఇంకో విషయం, స్థానిక సంస్థలకు వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ నిధుల నుంచి స్థానిక సంస్థలు ఎక్కువగా కూడా మనకు పంచాయతీలో డెవలప్ అవుతా ఉండేది. అది మర్చిపోయి మీరు ఏమి సెంట్రల్ గవర్నమెంట్ ఏమి సంబంధం వాళ్ళకి నిధుల గురించి అంటారు. స్థానిక సంస్థలకు వచ్చేదే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేది. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే స్థానిక సంస్థలు ఎక్కువ డెవలప్ అయ్యేది. అది మీకు తెలియకుంటే కనుక్కోండి. అంతేగాని ఏం సంబంధము కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి ఏం సంబంధము, బీజేపీ జనసేనకి ఏం సంబంధము అనేది అది మంచి పద్ధతి కాదు. ఏ పార్టీలు ఉన్నాయో అవి స్థానిక సంస్థలు. స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే డెవలప్ చెందుతాయి. ఒకటే ఏమైనా ఏకగ్రీవాలు చేయాలా, అందరూ కూడా ఏకగ్రీవం చేయండి అని చెప్పి బయటలు చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. ఏకగ్రీవాలంటే గ్రామాల్లో సమావేశపూర్వకంగా ఏకగ్రీవాలు జరుపుకోవాలా. ఈ విధంగా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటా, ఈ విధంగా భయభ్రాంతులు చేసుకుంటా మీరు ఈ విధంగా ఏదో మీరు అందరినీ ప్రజలని భయపెట్టించాలంటే మంచిది కాదు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎలక్షన్ కమిషన్ కూడా కేంద్ర బలగాలను రప్పించాలి. ఈ యొక్క ఎలక్షన్ లో ఎక్కడ కూడా గొడవ లేకుండా సామరస్యంగా జరిగే విధంగా. గత ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎన్ని సీట్లు వచ్చినాయి, వీటి ప్రాతిపదికనే రాజకీయ పార్టీలు ఇక భవిష్యత్ రాజకీయాలు కూడా చేయాల్సి ఉంటుందా? అంటే ఆ తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు ఎక్కువ మాట్లాడాలా? నారాయణమూర్తి గారు కేశవ్ గారు మళ్ళీ వీళ్ళు గెలిచారా? మళ్ళీ అదే ఉదాహరణ బై ఎలక్షన్ లో 2014 బై ఎలక్షన్ లో ఎన్ని ఓట్లు వచ్చాయి? మధుసూదన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాం. ఒక సెకండ్ పుల్లారావు గారు మీరు మాట్లాడండి. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ సెంట్రల్ లీడర్స్ తో మంచి సంబంధం ఉన్నది. అది మీకు తెలుసు, నాకు తెలుసు. పబ్లిక్ సీక్రెట్. చాలా కేర్ఫుల్ గా డీల్ చేసుకుంటున్నారు. ఏం గొడవలు రాకుండా చూసుకుంటున్నారు. నా వ్యూలో ఒక స్థానం అనేది సంపాదించుకున్నారు అక్కడ. ఎందుకంటే ఏదో చిన్న చిన్న విషయాల్లో ఫైల్స్ అన్ని మోసేది అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఇలా ఇవ్వండి, అదే ఇవ్వండి అని చేసి తప్పకుండా కూర్చోవడం చాలా ఆనందంగా ఉన్నారు. పొలిటికల్ గా కూడా వాళ్ళు చాలా క్లియర్ స్టాండ్ తీసుకున్నారు. మేము గవర్నమెంట్తో ఏం పెట్టుకోం, ఇచ్చింది ఇస్తారు లేకపోతే. సో అది కూడా ఫ్యూచర్లో బీజేపీ మీద ఎలాంటి ఇంపాక్ట్ వస్తుంది అని నేను ఒక అబ్జర్వర్గా చెప్తున్నా. అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఫుల్గా వైఎస్ఆర్సీపీకి వెళ్తారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ క్లియర్గా సపోర్ట్ చేస్తుంది. అది మనం అందరూ చూస్తున్నాం. సపోర్ట్ చేస్తుంది, బేరాలు లేవు. వ్యక్తిగతంగా చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నారు. అవన్నీ మన కళ్ళెదురుగా ఉన్నాయి. సో అది కూడా బీజేపీ స్టేట్ లీడర్స్ చేసేది ఎంతవరకు వెళ్తారో చూడాలి. ఎందుకంటే నా వ్యూలో బీజేపీ ఎక్కువ యాక్టివ్గా రాష్ట్రంలో అయిపోతే అక్కడ ఉన్న నాయకులు వ్యతిరేకం అవుతున్నారు. కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకం కాదు, స్నేహం కాదు. అక్కడ హైపర్ యాక్టివ్ అయిపోవడం వల్ల కేసీఆర్ ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీయా, శరద్ పవార్ వెళ్ళొచ్చు కదా. సో ఆ ప్రాబ్లం కూడా వస్తుందా లేదా, లేకపోతే ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని మనం చూడాలి. తర్వాత ఎవరికి ఉన్న పార్టీ వాళ్ళు వెళ్తారు. నేను పార్టీ పెట్టుకోవాలని మీరెవరు ఆప్ చేయడానికి నా మోటివ్స్ క్వశ్చన్ చేయకూడదు. ఎవరు అవసరం ఉంటే వాళ్ళు చేస్తారు. సో చిరంజీవి గారు చేసింది 2009లో ఆయన పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గెలుస్తాడు అనేది క్లోజ్ అబ్జర్వర్. ఆయన పోటీ చేసి 33% ఓట్లు కోస్టల్ ఏరియాలో సంపాదించాడు. తెలంగాణలో 15%, 14% సంపాదించాడు. ఒక నిజామాబాద్ లాంటి పార్లమెంట్ సీట్లో 2 lakh ఓట్స్ వచ్చింది.
శివశంకర్ గారు అబ్బాయి నిజామాబాద్ లాంటి సీట్, పార్లమెంట్ సీట్ లో ఎలా తెస్తాడా, చారిస్మా ఉన్నదా లేదా మన ఫ్యూచర్ చెప్తాడు. కానీ ఆయన కేర్ఫుల్ గా వాచ్ చేయటం రాజకీయ పార్టీలకు మంచిది. ఆయన అయిపోయాడు, వచ్చాడు, పోయాడు అంతా కొంచెం అది ప్రిమెచ్యూర్ ఏమో, నేను తప్పుగా చెప్పుకోవచ్చు. ఆయనకున్న చారిస్మా రిటైన్ అయిందా, పెరిగిందా, కొద్దిగా సాయం చేయగలదా, ఒక 5%, 10% ఓట్లు చెప్పగలదా, అది మనం చూడాలి. రాజకీయంగా బీజేపీ బలపడడం కోసం మళ్ళీ చిరంజీవి గారి సహాయం తీసుకుంటుంది, చిరంజీవి గారి చరిష్మాను ఉపయోగించాలని చెప్పిన ప్రయత్నాలు చేస్తుంది, అది కూడా జనసేన ద్వారా అనే విమర్శకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? రవికిరణ్ గారు సార్, కేశవ్ గారు ఇందాక టీవీ ప్యానలిస్ట్ వారు చెప్తున్నారు మాకు 151 సీట్లు వచ్చాయి, 50% పైన ఓట్లు వచ్చాయి అన్నట్టు సంతోషం. కానీ 100 గొడ్లు తిన్న రాబందు ఒక గాలివానికి చచ్చినట్లు ఎంత పెద్ద అయినా సరే రాజకీయాల్లో బళ్ళు ఓళ్ళు అవటానికి ఎంతోసేపు పట్టదండి. మనకి అధికారం వచ్చే కొద్దీ మనం ఇంకా బాధ్యతాయుతంగా ప్రవర్తించి ముందుకు వెళ్ళి ప్రజలు మనల్ని కోరుకోవాలి. ఈ రోజు గ్రామాలలో పూర్తిగా 100% అభివృద్ధి జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు కేంద్ర ప్రభుత్వం ధారాళంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు ఇచ్చింది, ఇప్పుడు ఇస్తుంది. అందుకనే గ్రామంలో ఏ ఒక్క అభివృద్ధి జరిగినా ఈ రోజు అది అప్పటి ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వంగా ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుంటాకి ఏమీ లేదు. వీళ్ళు ఏదైతే క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారో దానికి ఏదైతే మీరు కనుక మాకు ఓటేయకపోతే మేము మీకు ఇవ్వడం, నిధులు ఇవ్వడం అనేది పూర్తిగా అవాస్తవం. గ్రామంలో ప్రతి అంగుళం అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇక మీ ప్రశ్నకి సమాధానం, రాజకీయాల్లో ఎవరన్నా వస్తారండి, ఎవరన్నా ఏదైతే కూటమికి సహకరిస్తాం ముందుకు వస్తామంటే స్వాగతించవలసిన విషయం. అది దానిలో మెగాస్టార్ చిరంజీవి గారు వస్తారన్న విషయం మనోహర్ గారే చెప్పారు. మనోహర్ గారు మరి ఆ పార్టీ యొక్క రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ వారే చెప్పారు 2 సంవత్సరాలు రాబోతున్నారని. సో ఎవరు వచ్చినా స్వాగతించాలి. అందులో మెగాస్టార్ చిరంజీవి గారు వస్తే ఇంకా స్వాగతించాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు ప్రజలు 3వ ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని చూశారు, ఏదైతే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు రాష్ట్ర ప్రజలు చాలా 20 నెలలకే ఇంటిదిగా ఇబ్బంది పడే పరిస్థితి, ఎక్కడ ఏది జరిగే పరిస్థితి లేదు, అవినీతి తాండవిస్తుంది. దేవాలయాలపై దాడులు చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాలపై గత 12-15 నెలలుగా వరుసపై దాడి మీద జరుగుతుంటే ఈ ప్రభుత్వాన్ని దోషులను పట్టుకోకుండా ప్రతిపక్ష పార్టీల మీద బురద జల్లి సోషల్ మీడియాలో లైక్లు చేశారు, షేర్లు చేశారని చెప్పి వాళ్లే కుట్రదారులు అని చెప్పి సంస్కృతికి ఈ రకంగా ఈ ప్రభుత్వం దిగజారిపోవటం, అది డీజీపీ స్థాయి వ్యక్తితో అబద్ధాలు చూపించడం, భోగి రోజు ఒక మాట కనుమ రోజు ఒక మాట చెప్పి ఈ రకంగా రాష్ట్ర ప్రజలు మోసం చేసి దేవాలయాల మీద దాడి చేసిన వ్యక్తులు పట్టుకోకుండా ధోరణి కారణంగానే ఈ రోజు 20 నెలల్లో గ్రాఫ్ విపరీతంగా పడిపోవటం కారణం అదే కేంద్ర గారు. ఇటీవల ఇండియా టుడే సర్వే చేసింది. 4 నెలల్లో ముఖ్యమంత్రి గారు నెంబర్ 3 ర్యాంక్ నుంచి నెంబర్ 6 ర్యాంక్ వచ్చారు. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల ర్యాంకింగ్ చూస్తే గా పడిపోయింది. అంత దారుణమైన స్థితి. నారాయణమూర్తి గారు మీ రియాక్షన్ ఏంటి? 20 నెలల్లో, అది కూడా గత 4 నెలల్లో ఘోరంగా సీఎం గ్రాఫ్ పడిపోయింది. గత 4 నెలల్లో సీఎం గ్రాఫ్ ఘోరంగా పడిపోయిందనే కామెంట్ పైన మీ రియాక్షన్ ఏంటి నారాయణమూర్తి గారు? అది నేను చెప్పింది కదండి, ఇండియా టుడే సర్వేలో చెప్పారు. ఇండియా టుడే సర్వేలో, దేశవ్యాప్త సర్వేలో వచ్చింది. రైట్. గత 4 నెలల్లో సీఎం గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది అనేటువంటి ప్రశ్నకు మీ సమాధానం కట్ అవుతుంది, చెక్ చేస్తారా అక్కడ? రైట్. నాకు వాయిస్ రావట్లా. వినిపిస్తుందా నారాయణమూర్తి గారు? వినిపిస్తుందా? మీ క్వశ్చన్ వినిపించట్లా, వాయిస్ రావట్లేదు చూడండి. రైట్. నారాయణమూర్తి గారితో మళ్ళీ మాట్లాడదాం. టెక్నికల్గా చెక్ చేసే వరకు వసంత్ గారు మీరేమంటారు? చిరంజీవి రావడం అనేది ఖాయం అయిపోయింది అంటే నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చినటువంటి ప్రకటనతో. అయితే బయటకు వినిపిస్తున్నట్టు దాని సమాచారం ప్రకారం కేంద్ర స్థాయిలో బీజేపీ నేతలతో కూడా చర్చలు జరిగినట్లుగా, చిరంజీవి గారి రాజకీయ అరంగేట్రానికి సంబంధించి తిరిగి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి సంబంధించి చర్చలు జరిగినట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. ఇందులో ఉన్న వాస్తవం ఎంత? వీటన్నిటిని బట్టే ఇప్పుడు ఈ ప్రకటనలు బయటకు రావడం అనేది జరిగిందా, లేదంటే కేవలం అంతర్గతంగా కుటుంబ వ్యవహారంగా ఉన్నటువంటి అంశాన్ని ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు బయట పెట్టడం, సోము వీర్రాజు గారు ప్రకటించడం జరిగిందనుకోవాలా?
సార్, చిరంజీవి గారు జనసేన పార్టీకి మద్దతు ప్రకటించేది 100% కరెక్ట్. అది మా పిఎస్సి చైర్మన్ గారే ప్రకటించారు. అది అందరికి మా అందరికి తెలిసిన సత్యం. అది ఇంకోటి ఏమంటే ముఖ్యంగా చర్చల విషయంగా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ప్రజారాజ్యం కలిసి పనిచేశారు. అది వాళ్ళు ఆయన తమ్ముడు ఎప్పుడు ఉంటుంది. బహిరంగం కూడా ఆయన చెప్పాడు, మా తమ్ముడికి ఎప్పుడు కూడా మా యొక్క మద్దతు ఉంటుంది అని చెప్పేసి. కానీ రాజకీయంగా తప్పకుండా ఆయన మద్దతు ఉంది. ఆయన తప్పకుండా ఉంటుంది. అనుమానం అవసరం వీళ్ళు భయం చుట్టుతుంది సార్. వీళ్ళంతా ఒకటైపోయి లాస్ట్ కు మాకు ఇబ్బంది అవుతుంది పడుతుంది తప్ప వాస్తవ పరిస్థితులు అంతే తప్ప చిరంజీవి గారు వస్తామంటే ఆయన వచ్చి వీళ్ళకి స్వాగతించాలి కానీ ఆయన వచ్చి సపోర్ట్ చేస్తారని చెప్తే లేనిపోవన్నీ చేస్తా ఉన్నారు. వ్యక్తి వస్తారు సపోర్ట్ చేస్తారంట అని చెప్తే హ్యాపీగా రమ్మని చెప్పాలి. కానీ దానికి ఏదో ఆయన ఏ పార్టీలో ఉన్నారు ఏమో అవి ఇవన్నీ విమర్శించడం మంచిది కాదు. డెఫినెట్ గా చిరంజీవి గారు వస్తున్నారు, ఆయన బహిరంగంగా చెప్పాలి తప్ప ఈ ఊహాగానాల మీద మన చర్చలు అంత సమంజసం కాదు, అర్థవంతం కాదు అంటున్నా. రైట్. అంటే నారాయణమూర్తి గారు చాలా స్పష్టంగా పిఎస్సి చైర్మన్ చెప్పినటువంటి వ్యాఖ్యలు కానీ, సోమవీర్రాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ చిరంజీవి గారి రీఎంట్రీ అనేది ఖరారైనట్టుగానే సూచిస్తున్నాయి. 2 ఏళ్లలో ఆయన వస్తారు అంటే సందర్భాన్ని బట్టి ఆయన ఎంట్రీ ఇస్తారు. దీనికి సంబంధించినటువంటి భరోసా అంతర్గతంగా జరిగిపోయింది అనేది క్లారిటీ ఇస్తున్నారు. ఆయన బహిరంగంగా ప్రకటించడానికి కొంత సమయం పట్టొచ్చు కదా. నేనేమంటానంటే వాళ్ళు కలుస్తారా, మద్దతు ఇస్తారా, లేదంటే విడివిడిగా పొడి చేస్తారా, లేదంటే ఆయనే మళ్ళీ ఇంకొక కొత్త దీంతో వస్తారా, ఇవన్నీ మనం గత చరిత్రలో ఏం జరిగిందో చూసేసామంటున్నా. ఇక ప్రజలు అంగీకరించే అవకాశం లేదు అంటున్నా నేను. ప్రజలు వీటిని పట్టించుకునే సినిమా గ్లామర్ని, సినిమా యాక్టర్స్ని ఆదరించే. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు, మూలం కూర్చున్నాడు, ఇవాళ తెలంగాణలో కూర్చొని ఎక్కడ మామిడి తోటల నుంచి మాట్లాడుతూ ఉంటాడు. ప్రజల గురించి ప్రజల మధ్యలో ఉండి పోరాటం చేసే పార్టీలు మాత్రం నిలబడతాయి. సమయం దొరికినప్పుడు మనకి కాలక్షేపానికి రాజకీయాలు చేయడమో, 2 ప్యాకేజీల గురించి రాజకీయాలు చేసే పార్టీలని ప్రజలు తిరస్కరిస్తారని చెప్పేసి ఆల్రెడీ చరిత్ర ప్రూవ్ చేసింది. చరిత్రలో ఆల్రెడీ ప్రజలు చూశారు. ఇప్పుడు కొత్తగా చూడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఈ రూపంలో వచ్చినా ఏ రూపంలో వచ్చినా కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే పోటీ చేశారు, ఒంటరిగానే విజయకేతనాన్ని ఎగరవేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు 19లో కూడా ఒంటరిగానే పోటీ చేశారు. ఒంటరిగా పోటీ చేసిన ఏ పార్టీ కూడా సాధించిన ఓట్లు సీట్లు దేశ చరిత్రలో మనం సాధించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారు సాధించారు. ఇప్పుడు ఎంతమంది వచ్చినా అది వాళ్ళు ఉనికిని చాటుకోవడానికి ఒకటి నారాయణమూర్తి గారు రికార్డులు వచ్చే అవకాశం ప్రజలు ఏదో ఎరగజేయడానికో, ప్రజల్ని కాపాడడానికో, ప్రజలకు సేవ చేయడానికి వచ్చినట్టు కాదని ప్రజలు భావిస్తున్నారు అంటున్నా నేను. దీన్ని ఎవరైనా కాదంటారా? కాదని అవకాశమే లేదు. కానీ నారాయణమూర్తి గారు ఒక విషయం, రికార్డులు పెట్టిన చరిత్ర సృష్టించిన మేము ప్రకటించుకుంటే మీకెందుకు అంత బాధ? ఆయనే ప్రకటించాలి అని మీకెందుకు ఆ బాధ? మీకెందుకు ఆ ప్రాబ్లం ఏమి? చిరంజీవి గారు రాజకీయాలకు వస్తే మీకు వచ్చి ఆయన వచ్చి మాకు మద్దతు తెలిపి వచ్చే అర్థమేంటి? స్వాగతించాలి కానీ రాజకీయ పార్టీ నాయకులుగా మీరు స్వాగతించాలి కానీ అనవసరమైనవన్నీ మాట్లాడుతున్న మంచిది కాదు కదా. మద్దతు ఇస్తానని వాళ్ళు ప్రకటిస్తారనేది సిగ్గుచేయడం అంటున్నాను నేను. పార్టీలు చెప్పుకోవడం మా పార్టీ తరఫున మాకు మద్దతు ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన మేము పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు కలిసి ప్రజారాజ్యంలో బ్రహ్మాండంగా పనిచేశారు. వాళ్ళ సొంత తమ్ముడికి మద్దతు తెలుపు ఆశ్చర్యం ఏం లేదు దాంట్లో. తప్పకుండా మద్దతు తెలుపు, తప్పకుండా జనసేన పార్టీ అంటే ఖచ్చితంగా ఉంటాడు ఆయన. ఆయన ఆశీస్సులు ఎప్పుడు జనసేన పార్టీ ఉంటాయి, దాంట్లో ఏం అనుమానం. కానీ మీరెందుకు గులికి పడుతున్నారు? మేము ప్రకటిస్తే నారాయణమూర్తి గారు ఉన్న రికార్డులు ఉన్నది ఎప్పుడు బద్దలు కొట్టడానికే, చరిత్ర ఎప్పుడు తిరగరాయడానికే ఉన్నది అనేది ఒక చరిత్ర నిరూపించినటువంటి సత్యం. అది కూడా అటువంటి పరిస్థితి ఎందుకు రాకూడదు? వైసీపీ పెట్టిన రికార్డులు శాశ్వతం అయిపోతాయని చెప్పి మనం భావించాలా? పుల్లారావు గారు చెప్పాలి దీనికి సంబంధించి సమాధానం. పుల్లారావు గారు ఏంటి ఈ చరిత్ర ఇక శాశ్వతం అనుకోవాలా? వైసీపీ రాసిన రికార్డులే ఆంధ్రప్రదేశ్కి రికార్డులు, వైసీపీ సృష్టించిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని చెప్పని అనుకోవాలా? వీటిని తిరగరాసే వాళ్ళు ఇక రారు అని చెప్పని భావించాలా ప్రజలంతా? చాలా తప్పది. శాశ్వతంగా ఎవరు లేరు. శాశ్వతంగా ఉండుంటే ఇవాళ ఔరంగజేబు బంధువులు మన పరిపాలించడం,
అలాగే అశోక ఎంపరర్ కూడా మనం పరిపాలిస్తారు, బంధువులు ఎవరు వాళ్ళ వంశపాలికలు అలా మాయమైపోతారు. రాజకీయంలో ఎవరైతే పదవిలో ఉంటాం అనుకున్న వారు కష్టం. ఎందుకంటే మనకి అయ్యస్ మళ్ళీ గెలవచ్చు, నేను కాదంటలేదు, కానీ ఓడిపోవడానికి కూడా మంచి అవకాశం ఉన్నది ప్రతి నాయకుడికి. మీకు చిన్న విషయం తెలియదు, శరద్ పవార్ ఎప్పుడూ ఎలక్షన్ గెలిచి ముఖ్యమంత్రి అవ్వలేదు. ఆయన పార్టీ ఓడిపోయి ముఖ్యమంత్రి అవుతా వచ్చారు 4 సార్లు. సో మనం అది ప్రిడిక్ట్ చేయటం కరెక్ట్ కాదు. మళ్ళీ మాకు ఓట్లు వేసేస్తారండి మళ్ళీ ప్రజలు. తర్వాత ఇంకోటి కూడా నారాయణ మూర్తి గారు చాలా చక్కగా చెప్పారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. అలాగే జనసేన లీడర్ కూడా చాలా విశేషంగా చెప్పారు. మాత్రం ఏదో ఇచ్చాం మాకు ఓటేస్తారా అంటే మాత్రం నాకు అంత ఇంకా చూడాలి, ఆ ఎక్స్పెరిమెంట్ మనం చూడాలి. ప్రతి అమ్మ ఊరి ఏదో ఇచ్చాం అది ఇచ్చాం అది చూడాలి. ఫైనల్ కన్క్లూడ్ చేద్దాం. రవికిరణ్ గారు మీరేమంటారు? జనసేన బీజేపీ కూటమి కొత్త చరిత్ర రాయడానికి సిద్ధమవుతుందని చెప్పని అనుకోవాలా? చరిత్రను తిరగరాయడానికి సిద్ధమవుతుందని చెప్పని భావించాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? ఒకటి బెంగాల్ రవికిరణ్ గారు ఒక సెకండ్, పుల్లారావు గారు, రవికిరణ్ గారు కన్క్లూడ్ చేస్తారు. చాలా మంచి ఫైట్ ఇస్తారు, కానీ ఇంకా 3 సంవత్సరాలు టైం ఉన్నది కాబట్టి మనం అంత దూరం ఆలోచించడం కష్టం. చూడాలి. రవికిరణ్ గారు మీరే అంటారు? చూడాలి సార్. ఇప్పుడు కేశవ్ గారు, ఇప్పుడు మనం ఈ యొక్క 3వ ప్రత్యామ్నాయం వైపు ప్రజలు ఇంత తొందరగా చూస్తారన్న విషయం ఈ 20 మాసాల్లో అనుకోలేదండి. ఇంత తక్కువ టైంలోనే ఈ ప్రభుత్వం మీద ఈ ప్రజలకి మొహం మొత్తేసింది అన్న విషయం క్షేత్రస్థాయిలో అర్థమైపోతుంది. క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు ప్రజలు చాలా విముఖత చెందుతున్నారు. ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అలా చేశారని చెప్పి ఆయన 23కి పరిమితం చేసి అత్యంత మెజారిటీ ఈ ప్రభుత్వానికి ఇస్తే, ఈ ప్రభుత్వానికి అహంకార దూరంతో పోయి, నియంతృత్వ పోకడలు పోయి, ఈ రకంగా పరిపాలన, ఈ రకమైన అవినీతి ఏంటని చెప్పి ప్రజలు విస్తుపోతున్నారు. ఈ యొక్క 3వ ప్రత్యామ్నాయం వైపు ప్రజలు చూస్తున్నారు. తప్పనిసరిగా బీజేపీ జనసేన కూటమికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కన్క్లూడ్ చేద్దాం. నారాయణమూర్తి గారు మీ ఫైనల్ వర్డ్ చెప్పండి. ప్రజలు ఆశీర్వదిస్తారు. మీ ఫైనల్ వర్డ్ కాదు. నేను అంటే ప్రజలకి అమ్మఒడి ఇచ్చి ఓట్లు వేయకూడదు అనుకుంటారు, ఆ ప్రజలకి ఆరోగ్యశ్రీ ఇచ్చి ఓట్లు వేయకూడదు అనుకుంటారు, ప్రజలకి ఇల్లు ఇచ్చి ఓట్లు వేయకూడదు అంటారు, ప్రజలకి రైతు భరోసా ఇచ్చినా కూడా ఓట్లు వేయకూడదు అని అనుకుంటే ప్రజలు ఓట్లు వేయకుండా ఉంటారని మీరు భావిస్తున్నారా? అది ప్రజల ఆలోచన విధానం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచన విధానం గురించి పుల్లారావు గారు ముందే చెప్పారు. థ్యాంక్ యూ నారాయణమూర్తి గారు, థ్యాంక్ యూ మధుసూదన్ రెడ్డి గారు, పుల్లారావు గారు, రవికిరణ్ గారు, మీకు కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. ఒక రకంగా రాజకీయాల్లో ఒక కుదుపు లాంటి ప్రకటన ఇది. బీజేపీ జనసేన పార్టీలు చేసినటువంటి ప్రకటన. చిరంజీవి అతి త్వరలో రాజకీయ ప్రవేశం మళ్ళీ చేయబోతున్నారనేటువంటి ప్రకటన. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో సమీకరణలు ఎలా మారబోతున్నాయి, రాజకీయంగా ఏర్పడినటువంటి కొంత వ్యాక్యూమ్ని చిరంజీవితో కలిసి జనసేన బీజేపీలు పూరించబోతున్నాయా, ఆంధ్రప్రదేశ్ ప్రజల మదిలో ఏముంది, ఇక శాశ్వతం అనుకున్న వైసీపీ రికార్డులు కొత్తగా తిరగరాయబోతున్నారనే విషయాలు తెలియాలంటే మరికొంతకాలం మనం వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.